నమస్కారం. సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాసరావు మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మనం ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. సార్, సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ఏదైతే ఉందో మీరందరూ కూడా ఈ రీసెంట్ ఎన్నికల్లో ఎవరికి పనిచేశారు? మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా న్యాయం జరుగుతుందా? మేము ఎన్నికల ముందు కూటమికి గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి అన్ని చోట్ల కూడా కూటమిని గెలిపించండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, కాపులకు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాము. నాయకులు అందరూ కూడా పురంధేశ్వర్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చాలా కోఆపరేషన్గా ఉన్నారు. ఈరోజు కూడా కాపుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొన్న నామినేటెడ్ పోస్టుల్లో కూడా న్యాయం చేశారు. స్టెప్ బై స్టెప్ అనేక రకాల పొజిషన్స్ గవర్నమెంట్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినటువంటి 100 రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అసలు లేవు, పూర్తిగా వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోయిందని కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికే తిరుమల అంశాన్ని, లడ్డు అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటున్నారు. గవర్నమెంట్ వచ్చి కేవలం 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని మొత్తం అప్పులో పెట్టారు, అప్పులు ఊపిలో నెట్టారు. అన్ని చోట్ల కూడా విధ్వంసం సృష్టించారు. తర్వాత విజయవాడలో జరిగినట్టు మనకి ఈ మధ్య రీసెంట్గా బుడమేరు ఎఫెక్ట్తో కూడా దగ్గర ఒక 20 రోజులు ఎదిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన రాజకీయాలు చేస్తారు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతారు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఏంటంటే ప్రజా సంక్షేమం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి మైండ్ సెట్తో ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటన్నిటిని కూడా మొన్న తిరుమల ఏ రోజైతే వెళ్ళి అక్కడ చాలా మారణ యోమం చేయాలనేసి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయనకి మొదటి నుంచి కూడా వారసత్వం. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా ఒక వివాదం వస్తుంది. ఈ లడ్డు అంశంలో, లడ్డు తయారీలో జంతు కళేబరాలకు సంబంధించిన ఆయిల్ వాడారు అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. నిజంగా ఈ చెప్పారు, అది దాని మీద పెద్ద రచ్చ జరుగుతున్న అంశం ఒక పక్క జరుగుతుంది. నిజంగా అది తక్కువ రకం ఆయిల్ వాడారు అని అంటున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, అది చాలా క్లియర్గా దాంట్లో జంతువులకు సంబంధించినటువంటిది, పంది కొవ్వు ఇవన్నీ కూడా, చేప నూనె ఇవన్నీ కూడా దాంట్లో వేసారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. చాలా క్లియర్గా కూడా రిపోర్ట్లో కూడా ఎంత ఉండాలి అనేది కూడా అవన్నీ కూడా వచ్చింది. అది కూడా అదేదో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో చంద్రబాబు గారు డైరెక్షన్లో జరిగినాయి కాదు, ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్కు సంబంధించి దాంట్లో వచ్చిన రిపోర్టు. అది కూడా పబ్లిక్ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, చెప్పకుండా దాన్ని సీక్రెట్గా ఉంచడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడటం తప్పు అని కూడా అన్నారు అంటూ కూడా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టే తప్పు పట్టింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఆ విధంగా మాట్లాడిందంటారు? అంటే సుప్రీంకోర్టు ఇది భక్తులకు సంబంధించిన విషయాలు కాబట్టి సెన్సిటివ్గా తీసుకుని దీని మీద దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పింది తప్పితే ఎక్కడ కూడా దీంట్లో కల్తీ జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా అడ్మినిస్ట్రేట్ చేశారని ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఎవరైతే అక్కడ చైర్మన్ ఉన్నారో వాళ్ళ సొంత బాబాయ్ సుబ్బారెడ్డి గారు, అంతకుముందు ఇంకొక బాబాయిగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, నాస్తికుడిగా ఉన్న కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్గా వేసుకుని అక్కడ కుట్రలు చేసి కమిషన్ల కోసం, అవినీతి కోసం ఇవన్నీ కూడా అనేక మంది సంఘ విద్రోహ శక్తులను టీటీడీ బోర్డులో వేసుకున్నారు. గతంలో ఎప్పుడు కూడా హిస్టరీలో మనకి అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక పార్టీల వాళ్ళు ఉన్నారు. కేవలం శ్రీవారి భక్తులను వేసేవాళ్ళు అంతే ఉండేది, 10 మంది 15 మంది బోర్డులో ఉండేవాళ్ళు. మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దురుద్దేశంతో దగ్గరగా 120 మందిని బోర్డులో వేయటం, హైకోర్టు చివాట్లు పెడతాం, వాళ్ళందరూ చేయటం. వాళ్ళంతా ఎవరో శ్రీవారి భక్తులు కాదు, వాళ్ళు తిరునామాలు పెట్టుకోరు, కనీసం వెంకటేశ్వర సుప్రభాతం కూడా రాదు వాళ్ళకి. కేవలం ఎర్రచందనం స్మగ్లర్స్ సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిని వేసి టీటీడీ బోర్డు ప్రతిష్టని పూర్తిగా దాన్ని సర్వనాశనం చేసి అదేది ఇడుపులపాయి గెస్ట్ హౌస్ పొజిషన్గా చేశారు. అది ప్రజలందరూ కూడా దాని పట్ల నిరసన వ్యక్తం చేశారు. వీటన్నిటిని ఇచ్చేసుకుంటానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి డ్రామాలు మనం చూసాను. నేను తిరుపతి వస్తానని చెప్పేసి
ఆయన అక్కడ కూడా తిరుపతిలో కూడా ఒక మతాల మధ్య చిచ్చు పెడతాం. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అనే అంశం ఏదైతే ఉందో, తిరుమల వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందువులు కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. కానీ ఈయన ఏమంటారంటే, నేను గతంలోనూ ఇవ్వలేదు డిక్లరేషన్, ఇప్పుడు ఇవ్వను, దాన్ని రాజకీయం చెయ్యొద్దు అంటున్నారు. నిజమేనంటారా? డిక్లరేషన్ సంబంధించి ఏమనుకోవాలి? డిక్లరేషన్ ఎవరైనా సరే ఒక టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ నిబంధనలు ఉంటాయి. అది అది ఇతర మతస్థులే కాదు, మనకు అనేక టెంపుల్స్లో హిందువుల టెంపుల్కి వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ పెడతారు. ఇది ఈ డ్రెస్లోనే రావాలి, మీరు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, పంచె కట్టుకోవాలి, షర్ట్ ఫుల్ ఉండాలి, అంతే తప్పితే కట్స్ ఐటమ్ ఇవన్నీ బోర్డులు కూడా పెడతారు, మీరు చూసే ఉంటారు. అంటే పూర్తి వస్త్రాలతో రావాలి అనేది బోర్డులు ఉంటాయి, చాలా చోట్ల మీరు చూస్తుంటారు. అది నేను హిందువుని, నేను దేవుడి దగ్గర నా ఇష్టం వచ్చినట్టుగా వెళ్తాను, అన్ని హాఫ్ హ్యాండ్స్ వెళ్తాను, మన ఇష్టం వచ్చిన డ్రెస్లో వెళ్ళటానికి కుదరదు. అదే నువ్వు అన్ని మతస్థుడు అయ్యి ఉండి, ఎందుకంటే గతంలో భారతదేశం మీద ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా దండయాత్రలు చేసినప్పుడు కొన్ని వేల హిందూ దేవాలయాలను కూల్చేయటం, బాంబులతో వాటి మీద దాడులు చేయడం, ధ్వంసం చేయడం ఎన్ని చేశారు. వాళ్ళే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా దగ్గర 250 టెంపుల్స్ని మీద అన్ని విధాలుగా దాడులు చేయటము, రథాలను కాల్చేయటము, చివరికి శ్రీరాముడు యొక్క తలని ఇది చేయడం, శిరచ్ఛేదనం చేయటం, ఇవన్నీ చేసినా కూడా ఏ రోజు ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు గమనించారు లేదు? ఇవ్వకపోగా అదేదో ఏది మన ఎలుకలు తగలబెట్టినాయి అని, లేదా ఇంకోటి తగలబెట్టినాయి అని డీజీపీతో కూడా చెప్పించారంటే ఎవరిని అరెస్ట్ చేయలేదు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మతాల మధ్య చిచ్చు పెట్టి అతను రూల్ చేయలేటువంటి పరిస్థితులు ఉన్నాడు. గతంలో వాళ్ళ తండ్రి కూడా అదే చేశాడు. హైదరాబాద్లో హిందూ ముస్లిమ్స్ మధ్య చిచ్చు పెడుతూ 400 మంది చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మన నేదురుమల్లి మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన దించడానికి కుట్ర చేసి హిందూ ముస్లింల మధ్య పెడితే 400 మంది చచ్చిపోయారు. అదేవిధంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి క్రిస్టియన్స్ మధ్య, ఎందుకంటే నేను ఇంట్లో సీక్రెట్గా బైబిల్ చదువుతున్నా అని చెప్తున్నాను, 4 గోడల మధ్య సీక్రెట్గా చదువుతున్నాను. బైబిల్ అనేది, అదేవిధంగా మీకు భగవద్గీత అనేది, అదేవిధంగా మీకు ఖురాన్ అనేది ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా పట్టుకెళ్ళవచ్చు. అంతేగాని నేను సీక్రెట్గా నేను నా గదిలో వాళ్ళ అమ్మకలాగా నేను బహిరంగ తిరగట్లేదు, బైబిల్ బట్టి నేను సీక్రెట్గా లోపల చదువుతున్నాను నేను. అందుకే సీక్రెట్గా చదివి మతాన్ని అవమానించాల్సిన అవసరం లేదు. ఏ మతంలో ఉన్నా కూడా ఆ మతంలో గర్వంగా ఉండొచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, ఇతర మతాలను కూడా మనం గౌరవించాలి. బట్ నిన్న ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేమి సెక్యులర్ దేశం, ఒక ఎవరైతే ఉన్నారో ఆయన వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్తానంటే అనుమతి ఇవ్వకపోవటం ఏంటి, ఇదేమి హిందూ మతం, ఇదేమి వైఖరి, ఇదేం సెక్యులరిజం, ఇదేం దేశం అంటూ వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎందుకంటే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఆయన డిక్లరేషన్ ఇచ్చారు, ఒక ముస్లిం అయి ఉండి. సోనియా గాంధీ డిక్లరేషన్ నిన్న కూడా జడ్జి కూడా ఇచ్చారు కదా, చంద్రచూడ్ గారు వాళ్ళ మెయిల్ ఇచ్చారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ అమ్మాయి విషయంలో డిక్లరేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ గతంలో ఇందిరాగాంధీ మనకి ఇక్కడ పూనా వెళ్తే, ఇక్కడ జగన్నాథ్ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తే ఇందిరాగాంధీ అక్కడ ఆవిడ ముస్లిం అవటం వల్ల ఆవిడకి ఎంట్రీ ఇవ్వలేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా చేయాలి, ఎందుకంటే ఆయన ఇదేమి దేశం అన్నారు. అంటే భారతదేశంని అవమానించేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే అది సామాన్యమైనటువంటి నేరం కాదు, అది దేశద్రోహం కింద దాన్ని తీసుకోవాలి ప్రభుత్వం. మరి ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఒక దేశద్రోహిగా డిక్లేర్ చేసి దేశ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే 130 కోట్ల మంది హిందువుల్ని ముఖ్యంగా అవమానించినట్టు. ఎందుకంటే ఇవాళ ఇదేమో దేశం అన్నారంటే, నువ్వు 36 కేసుల్లో ముద్దాయిగా ఉండి 2 సంవత్సరాలు జైల్లో ఉంటే నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఈ దేశం. తర్వాత నీకు 11 సంవత్సరాలు నీకు బెయిల్ ఇచ్చింది. ఇది ఒక ప్రపంచ రికార్డు అన్నమాట. ఇది అంటే ఇదంతా కూడా ఆయన చెప్పిన మాటలను బట్టి ఈ దేశం కూడా ఆయన విషయంలో తప్పు చేసింది. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ దేశం సరి చేసుకుని డెఫినెట్గా ఈ దేశ బహిష్కరణ చేస్తే దేశంలో మళ్ళీ ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. అదేవిధంగా ఒక మతాన్ని దాదాపు ఒక 80% ఉన్నటువంటి భారతదేశం 80% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని అవమానించారంటే కేవలం వాళ్ళ భిక్షతో తన తండ్రి కానీ ఇతను కానీ ముఖ్యమంత్రులు అయ్యి మన రాష్ట్రాన్ని హోల్సేల్గా దోపిడీ చేసి లక్షల కోట్లు ఇవాళ మతాన్ని దేశాన్ని అవమానించారంటే ఇలాంటి వారి పట్ల చాలా కఠినంగా ఉండాలి. ఎక్కడా కూడా ఎవరికైనా ప్రధానమంత్రి దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు ఒకే చట్టం ఉండాలి. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందేను. చేయకుండా కొన్ని
కొంత డిలే చేశారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు మాట్లాడారు. ఆయన మాటలనే ప్రామాణికంగా తీసుకుని మరి ఇలాంటి క్రిమినల్స్ని డెఫినెట్గా దేశద్రోహులుగా డిక్లేర్ చేసి దేశ బహిష్కరణ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో 11 రోజుల నుంచి కూడా అన్ని దేవాలయాల్లో కూడా ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించి కార్యక్రమాలు చేయటం, ఈ లడ్డు అపవిత్రమైందంటూ ఆ నేపథ్యంలోనే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు తిరుమలకి కూడా వెళ్ళారు, తిరుమల కూడా దర్శనం చేసుకున్నారు. అయితే ఈ లడ్డు అంశంలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తప్పు చేశారు కాబట్టే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అని కూడా మాజీ మంత్రి రోజా కామెంట్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేస్తారు? ఒక విషయం, లడ్డూకి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. మొట్టమొదటిగా లడ్డు ₹1 ఇచ్చేవాళ్ళు. తర్వాత అది రాను రాను మొన్నటిదాకా ₹20 ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఒకసారి 25, 50 చేశారు, 55 ₹100 చేశాడు. అదేవిధంగా 100 200 చేశారు. గెస్ట్ హౌస్లు కూడా 1000 3000 చేసి 5000 చేసి అంటే ఇష్టారాజ్యంగా పెంచేసి తిరుపతికి సామాన్య భక్తులు ఎవరు రాకూడదు, ఓన్లీ విఐపీసీ వివిఐపీసీ రావాలి. వాళ్ళు వస్తేనే మాకున్నటువంటి అవసరాలు వాళ్ళతో మేము దర్శనాలు చేపించి ఒక ధర్మారెడ్డి అనేటువంటి ఒక అవినీతి అధికారిని పెట్టి అతని ద్వారా నా కేసుల విషయం నేను మాట్లాడుకోవడానికి ఇవన్నీ చేస్తానని చెప్పి సుబ్బారెడ్డిని వీళ్ళందరినీ కూడా వేసారు. ఆ సిండికేట్ జే గ్యాంగ్గా పిలుస్తున్నారు వాళ్ళని. కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, తర్వాత సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి సిండికేట్ అన్నమాట. వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ సిండికేట్ కాబట్టి అక్కడ తిరుపతిని అన్ని రకాలుగా అపవిత్రం చేసి లడ్డూలో వీళ్ళు 100% కల్తీ జరిగింది అనేది 200% కరెక్ట్. దాంట్లో కోట్లాది మంది చెప్పేటువంటి విషయం. మరి ల్యాబ్ రిపోర్ట్ ఉంది. ₹319 ఎక్కడైనా అసలుకి నెయ్యి ఇవ్వటానికి సాధ్యం ఉందా? ప్రభుత్వం కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించి నందిని బ్రాండ్ ఉన్నటువంటి మిల్క్ని అనేక మంది ముఖ్యమంత్రులు 50 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఏ రోజు ఎక్కడ కంప్లైంట్ లేదు. వీళ్ళు వచ్చేసి అవన్నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులతో వీళ్ళ యొక్క బినామీలను కొంతమంది పెట్టుకుని వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర తీసుకుంటాం కోసం నిబంధనలన్నీ మార్చి గతంలో ఉన్న వాళ్ళని కూడా బెదిరించి వీళ్ళన్నీ కూడా ఇవన్నీ కూడా చేశారంటే క్వాలిటీ లేకుండా ఏ పడితే అది తీసుకుని థర్డ్ క్వాలిటీ తీసుకుని బెస్ట్ క్వాలిటీగా వీళ్ళు రేట్లు వేసుకొని కమిషన్లు మరి 100 కోట్లు బలపడ్డారంటే ఈ వీళ్ళని క్షమించదన్నటువంటి పరిస్థితి డెఫినెట్గా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. చరిత్రలో ప్రతి ఒక్కడూ మళ్ళీ భయపడాలి. ఎందుకంటే లడ్డు అంతకుముందు తిరుపతి లడ్డు ఒక 1 మంత్ ఉండేది. ఈరోజు 2 రోజులు ఉంటే అది పుచ్చిపోవటము, తర్వాత స్మెల్ రావటము, టేస్ట్ కూడా లేదన్నమాట. అనేక మంది రోజు కొన్ని వందల మంది భక్తులు మీరు మీడియాలో చూస్తూనే ఉంటారు. అందరు భక్తులు లడ్డు ఎట్లా ఉందంటే వాళ్ళు గత గవర్నమెంట్లో ఈ విధంగా ఉంది, ఇప్పుడు గవర్నమెంట్లో నెంబర్ 1 ఉంది అందరూ చెప్తున్నారు. అది అంటే అందరికీ ఇది లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. డెఫినెట్గా ఈ దోషుల్ని వదలకూడదు, వెళ్ళి కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. వెంకటేశ్వర స్వామి ఆయన చాలా పవర్ఫుల్. ఆయన తలుచుకుంటే ఏం చేస్తాడో గతంలో మనం అనేక సంఘటనలు చూసాము. ఈ నలుగురు జే గ్యాంగ్ని మటుకు వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడానికి అవకాశం లేదు. చూస్తారు తొందరలోనే ఆయన ఏం చేస్తాడో కూడా మనం చూస్తాం. ఓకే, ఇది అదేవిధంగా ఇంకొకటి విషయం ఏంటంటే మీరు కాపు అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి కాపు నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన రెడ్డి నాయకుడిగా మారిపోయారు. సోకాల్డ్ రెడ్డి అని కూడా పెట్టేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? వాళ్ళ అమ్మాయి ఏమో పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చింది. దీనికి ఎట్లా అనుకుంటారు? అంటే కొంతమంది వ్యక్తులు రాజకీయాల కోసం వాళ్ళ పదవుల కోసం కాపునాడిని ఉపయోగించుకున్నారు. కాపునాడిని కాపు సమాజాన్ని పూర్తి స్థాయిలో దగ్గర ఒక 40 సంవత్సరాలు మోసం చేశారు. 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది. నేను దగ్గరగా ఒక 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళ గురించి చెప్తున్నాను. వీళ్ళు దొంగలు, వీళ్ళతో చాలా ప్రమాదం ఉందని చెప్పేసి నేను విజయవాడలో కూడా అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ పేరు ఒరిజినల్ పేరు నిద్రగడని కూడా చెప్పాను నేను. అంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో గతంలో రాజశేఖర రెడ్డి డైరెక్షన్లో నడిచి మన విజయభాస్కర్ రెడ్డి గారిని నీతికి నిజాయితీకి మారు పేరు విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన దించడానికి కూడా ఆ రోజు కుట్రలు చేసి దీక్ష అని చెప్పేసి రాజశేఖర రెడ్డి డైరెక్షన్లో ఆ రోజు ప్రయత్నం చేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని దించడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో డీల్ చేసుకొని అక్కడ రైలు తగలబెట్టి మరి మహా కుట్ర చేశారు. మరి ఆ రైలు ఎవరు తగలబెట్టారు? మరి భూముల కరుణాకర్ రెడ్డి ఎందుకు నీతో 7-8 గంటలు రహస్యంగా చర్చలు జరిపారు.
ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. నువ్వు ఈ కులాన్ని ఏ రకంగా నీ రాజకీయ అవసరాల కోసం, నీ యొక్క ఫైనాన్షియల్ అవసరాల కోసం నువ్వు వాడుకున్నావు, ఈ రాష్ట్రాన్ని బెస్ట్ పట్టించావు జగన్మోహన్ రెడ్డితో కలిసి అనేది చాలా స్పష్టంగా ఉంది. అందువల్ల అప్పటికే అతనికి శిక్ష పడింది. ఇంకా డెఫినెట్గా ముందు ముందు ఇంకా చాలా సీరియస్గా ఉండేది అతని మీద యాక్షన్స్. ఎవరిని కూడా కులమనే కాదు ఇక్కడ ఇష్యూ. ఈ రాష్ట్ర విద్రోహానికి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా చరిత్రహీనులుగా వెళ్ళిపోతారు. కులం అనేది చాలా చిన్న ఇష్యూ. ఎందుకంటే రాష్ట్రం బాగుంటే ఏ కులమైనా బాగుంటుంది, రాష్ట్రం బాగోకపోతే ఏ కులము కూడా ఏముంటుంది. అందువల్ల స్టేట్ ఫస్ట్, నెక్స్ట్ క్యాస్ట్ అనమాట మనకి. అందువల్ల రాష్ట్రం ముందు బాగుండాలి, తర్వాత ఆటోమేటిక్గా. ఇప్పుడు ఓవరాల్గా చెప్పండి, ఫైనల్గా చెప్పండి, ఈ 100 రోజుల పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన కానీ, మంత్రుల పరిపాలన కానీ, లోకేష్ పరిపాలన కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ పనితీరు కానీ ఎట్లా ఉందంటారు? ఫైనల్గా ప్రజా తీర్పు ఎట్లా ఉందని మీరు భావిస్తున్నారు? ప్రజా తీర్పు ఏ విధంగా ఇచ్చారో ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఆ స్థాయిలో పనిచేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్తున్నారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా, మరి ఇక్కడ ఈ మధ్యన మా రీసెంట్గా చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ ఏజ్లో కూడా ఆయన 24 గంటల కష్టపడి వరద బాధితులను ఆదుకోవటం ఇవన్నీ చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ నేరాలు, ఘోరాలు, హత్యలు, రేపులు ఇవన్నీ కూడా వాళ్ళు లేవు. అంటే భయంగా బతికేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా స్వేచ్ఛగా అందరూ, మహిళల దగ్గర నుంచి అందరూ కూడా చాలా స్వేచ్ఛగా ఉన్నారు. ఎందుకంటే మన విజయవాడలోనే కాదంబరిని కిడ్నాప్ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మరి డీజీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసు కాంతి రాణా తాత, తర్వాత ఆయన విశాల్గా ఉన్న డీసీపీ, వీళ్ళందరూ కూడా మరి ఆ కుట్రలో సీఎం ఆఫీస్లోనే డిస్కషన్ పెట్టుకొని మరి ఆవిడ తీసుకొచ్చి కాదంబరి జత్వాని తీసుకొచ్చి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో 2 నెలలు పెట్టి తర్వాత తప్పుడు కేసులు పెట్టారంటే ఇది సామాన్య ఇష్యూ కాదు. వాళ్ళందరూ ఐపీఎస్లు రద్దు చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చినటువంటి జిందాల్ అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త కోసం ఆయన 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఏదో రేప్ కేసు ఉంటే ఆ రేప్ కేసుని మాఫీ చేయటం కోసం అని చెప్పేసి విజయవాడ తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టారు. వాళ్ళ ఫాదర్ కూడా ఆర్మీ ఆఫీసరు, కాదంబరి జత్వాని యొక్క ఫాదర్, ఆవిడ కూడా డాక్టర్ బేసిక్గా. మరి వాళ్ళ మదర్ కూడా రిజర్వ్ బ్యాంక్లో ఎంప్లాయీగా ఉన్నారు, ఆఫీసర్గా ఉన్నారు. మరి అలాంటి కుటుంబాన్ని బాంబే స్పెషల్ ఫ్లైట్లో పోయి తీసుకొచ్చి ఎన్ని చేశారంటే, అంటే ఒక పోలీసులు రక్షణగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా తయారు. డెఫినెట్గా వీళ్ళందరి యొక్క ఐపీఎస్ను రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి. మళ్ళీ ఎవరో లైఫ్లో ఏ పోలీస్ అధికారి కాదు, ఏ ప్రభుత్వ అధికారి కూడా ముఖ్యమంత్రి చెప్పాడని ఇలాంటి తప్పుడు కేసుల్లో ఎంట్రీ అయితే వాళ్ళ ఉద్యోగం కాకుండా మరి వాళ్ళు 5-6 సంవత్సరాలు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితిని ప్రజలందరికీ తెలిస్తే కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ కావు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 10 మంది జైలుకి వెళ్ళారు. మరి ఈ పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా టీటీడీ బోర్డులో కూడా మీరు శ్రీవారి భక్తులను వేయండి, ఎవరిని కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, మరి అదేవిధంగా సంఘ విద్రోహ శక్తుల్ని ఏవేద్దని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి యొక్క మరి కలియుగ దైవ్యంగా ఉన్నటువంటి తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు బోర్డు వేసేటప్పుడు చాలా ఆచితూచి ఎవరి మీద కూడా ఎలిగేషన్స్ లేకుండా, ఎందుకంటే గతంలో 100 కేసులు ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలలో వాళ్ళని బోర్డులో మెంబర్లుగా వేసాడనమాట. అలాంటి పరిస్థితి లేకుండా మంచి వాళ్ళని, సచ్యులని, అలాంటి వాళ్ళని వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం. ఇది కాపో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాసరావు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలన బెస్ట్గా ఉంది, రానున్న రోజుల్లో కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా కాపులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో ప్రాధాన్యం ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుంది అని కూడా వేల్పూరి శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇది ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే.